రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్న మల్లారెడ్డి దగ్గర మొండివాగు సమీపంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో చిన్న మల్లారెడ్డి రాజంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలంటే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రైట్గా రెండు రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్న మల్లారెడ్డి దగ్గర మొండివాగు సమీపంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో చిన్న మల్లారెడ్డి రాజంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలంటే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తాత్కాలిక మరమ్మతులైనా చేసి రవాణా వ్యవస్థని బాగు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? అప్డేట్స్ ఏంటి? రైట్ మురళి, గత రెండు రోజులుగా కామారెడ్డిలో కురిసినటువంటి కుండపోత వర్షానికి రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని చెప్పవచ్చు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. చిన్న మల్లారెడ్డి శివారులోని మొండివాగు సమీపంలో గల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. చిన్న మల్లారెడ్డి రాజంపేట గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా ఈ చిన్న మల్లారెడ్డి రాజంపేట గ్రామాల పరిస్థితి ఈ విధంగానే ఉంది. వర్షాల వల్ల అక్కడ మరమ్మతులు చేయలేకపోయారు. కానీ ప్రస్తుతం వర్షాలు కాస్త తెరిపినిచ్చాయి. దీంతో అత్యవసర నిమిత్తం ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, నరకాన్ని చూస్తున్నారు. అధికారులు స్పందించాలి, ఇకనైనా స్పందించాలి. ఎందుకంటే వాన తెరపినిచ్చింది, వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన స్పందించి రోడ్డుకు ఇరువైపులా మరమ్మతు చేయాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే రెండు రోజుల నుంచి వాళ్ళకి అటుగా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. సో దీనివల్ల ప్రజలంతా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలోని బికనూరు తలమట్ల రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్ కూడా కొట్టుకుపోయినటువంటి ఆ ట్రాక్ లను కూడా మరమ్మతులు చేసే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.